అందరికీ వందనాలు. యాకోబు చివరి దినాల్లో తన 12 మంది కుమారులు పిలిచి అందులో ఒక గోత్రమైనటువంటి యోధా గోత్రంతో అంత్య దినాల్లో ఏ విధంగా ఉంటది అని చెప్పుతున్న మాటల్ని ఈ రోజు మనం ధ్యానించుకుందాం. ఇందు నిమిత్తమే ఆదికాండం 49వ అధ్యాయం 8, 9, 10 వచనాలు వచనం వివరించుకుందామండి. 8వ వచనం, యోధా నీ సహోదరుని నిన్ను స్తుతించెదరు. ఇశ్రాయేలు 12 గోత్రాల్లోని ఉన్నత స్థానంలో ఉన్న గోత్రం ఏంటంటే యోధా గోత్రమే. ఈ గోత్రం నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా జన్మించారు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. ఇశ్రాయేల్ దేశానికి చుట్టుపక్కల కూడా శత్రు దేశాలే. ఆ శత్రు దేశాలను జయించుకుంటూ నేటి వరకు కూడా అది సజీవంగా నిలబడింది. చుట్టుపక్కల నువ్వు శత్రువులతో ఉన్నా సరే నీ చెయ్యే వాళ్ళ మీద ఉంటది అని ఇక్కడ దీవిస్తున్నాడు యాకోబు. నీ తండ్రి కుమారులు ఎదురు సాగులు పడుదురు. ఇశ్రాయేల్ దేశంలోని ఆ దేశాన్ని పరిపాలిస్తున్న అధికారులు కానీ అధ్యక్షులు కానీ ఎవరు ఉంటారంటే యూదులే ఉంటారు. మిగిలిన 11 గోత్రాల వాళ్ళని వీళ్ళే పరిపాలిస్తారు. యోధా కొదమ సింహము, నా కుమారులను నువ్వు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహబలను గర్జించి ఆడు సింహబలను అతడు కాళ్ళు ముడుచుకుని పండుకున్నాను. అతను లేపువాడు ఎవడో. యోధా గోత్రాలను దేనితో పోలిస్తున్నాడంటే గర్జించు ఆడసింహంతో పోలిస్తున్నాడు. ఆడసింహంతో ఎందుకు పోలిస్తున్నాడంటే ఆహారానికి వేటాడేది ఆడసింహమే. తన పిల్లలకి తన భర్తకి కూడా ఆహారాన్ని ఎవరు సంపాదిస్తారంటే ఆడసింహమే. అటువంటి ఆడసింహంతో యోధా గోత్రాన్ని పోలుస్తున్నాడు. షీలోహు వచ్చే వరకు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే వరకు. దాన్ని ఇక్కడ పుట్టినోట్ల కింద చెప్పబడుతుంది. ఏమనంటే అతడు షీలోహుకు వచ్చే వరకు. ఈ అతడు ఎవరంటే ఇతనే యేసుక్రీస్తు ప్రభు వారు. ఈ యోధా గోత్రం అంతా కూడా ఎప్పటి వరకు ఈ స్థితి కొనసాగుతుంది అంటే రేపు 2వ రాకడలో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చిన దాకా కూడా వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉంటారు యోధా వారు అని చెప్తున్నాడు. అదే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే షీలోహు వచ్చే వరకు. ఇక్కడ షీలోహు వచ్చే వరకు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకు 2వ రాకడ వరకు వచ్చే వరకు కూడా ఈ స్థితి ఉంటుందని చెప్పబడుతుంది. అప్పటి వరకు కూడా యోధా యుద్ధం నుండి దండం తొలగదు. అంటే దండం పట్టుకుని యోధా అంటే ఏలుబడి చేస్తూ ఉన్న స్థితి అప్పటి వరకు కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు. అతని కాళ్ళ మధ్య రాజదండం అంటే అధికారం చెక్కు చెదరదు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన దాకా వాళ్ళు ఆ విధమైన స్థితిలోనే కలిగి ఉంటారని చెప్పబడుతుంది. ఉదాహరణకి ఈ సెల్ ఫోన్ కానీ దానిలో ఉన్న యాప్లు కానీ కొత్త టెక్నాలజీలు అన్ని కూడా ఈ యూదుల చేతుల్లోనే ఉంటాయి. వాళ్ళ లక్ష్యం ఏంటంటే ప్రపంచాన్ని అంతటినీ మనమే పరిపాలించాలా. ఆ విధంగానే పెద్ద సంస్థలన్నీ కూడా యూదులే ఉంటాయి ప్రపంచంలో ఎక్కడ చూసుకోండి. దాన్నే ఇక్కడ చెప్పబడుతుంది. ఈ పరిస్థితి ఎప్పుడు దాకా కొనసాగుతుంది అంటే రేపు యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ ఈ భూమి మీదకి వచ్చిన దాకా ఇటువంటి స్థితి ఉంటది. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన దాకా కూడా ఇటువంటి స్థితిలో వీళ్ళు కలిగి ఉంటారని యాకోబు మరణాంతరంలో చెప్పుతున్న యోధా గోత్రానికి చెప్పిన వచనాలు ఇవి. అంత్యకాలంలో యోధా వాళ్ళు ఏ స్థితిలో ఉంటారని చెప్పడం వచనాలు ఇవన్నీ అని ఈ వచనాల ద్వారా మనకు అర్థం. దేవుని కొద్ది మాట దీవించను గాక. ఆమేన్.